నేలకొండ నేలకొండపల్లి మదిరా పాపం ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పంట రుణాలు చెల్లించడం లేదని రైతుల పొలాల్లో బ్యాంకు అధికారులు ఎర్ర జెండాలు పాతారు. బ్యాంకులకు ఎర్ర జెండాలకి ఏం సంబంధమే? మీరు ఇంకో జెండా పెట్టవచ్చు కదా, ఎర్ర జెండాకి ఏం సంబంధమే మీకు? ఖమ్మం డీసీసీబీ పరిధిలోని బ్రాంచ్లో నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వాళ్ళు ఇస్తలేరట. మరి ఏమైంది మీరు ఇచ్చినటువంటి రుణమాఫీలు? ఎక్కడ పోయినాయి ఇవి? ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి బట్టి గారు సమాధానం చెప్పండి. కోనాయిగూడెం ఆరగూడెంలో రైతులు బకాయిలు ఉండడం నోటీలకు స్పందిస్తలేరట. ఇవి రైతుల పంట పొలాల పంట రుణాలైనా? భూములను తాకట్టు పెడితే అవి పంట రుణాల కిందకి వస్తాయా రావా? మరి ఇవాళ మీరు రుణాలు మాఫీ చేస్తే స్వయంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే నేలకొండపల్లిలోనే మీ మదిర పక్కనే ఇవాళ జరుగుతుంటే రైతుల భూముల్లో ఎర్రజెండా పార్టీలు అమ్మేమైనా ఎర్ర జెండాలు అయితే పెట్టకండి. ఫస్ట్ ఇంకేమైనా జెండాలు పెట్టారు. ఎర్ర జెండాలు అంటే మళ్ళీ దరిద్రమైనటువంటి జెండాలు అనుకుంటారు అన్న. అట్లాంటి పరిస్థితులు ఉంటే మీరు ఏంది ఇవాళ? ప్రభుత్వం స్పందించాలి. మొన్న నిజామాబాద్లో ఇట్లనే 3-4 చోట్ల ఇట్లనే అయినాయి. డీసీసీబీ అధికారులు వేయరు, అక్కడ ఈ తలుపులు తాళాలు గుంజుకొచ్చుకున్నారు, మీటర్లు గుంజుకొచ్చుకున్నారు. ఏంది ఇవాళ? మళ్ళీ వీళ్ళు పోయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిరు, వాళ్ళు వెంటనే వచ్చిరు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిరు అని వస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేయకముందుకు దానిపైన క్లారిటీ మీరే ఆశ కల్పించారు. అన్ని రుణాలు పోతాయి అనుకున్నారు, ఏ రుణాలు పోలేదు. ఇగో మీ పరిస్థితి గిది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి గిది. దానిపైన వివరణ ఇవ్వండి. వాళ్ళు సొంతానికి తీసుకురా, అవి రైతులైనా కాదా, వాళ్ళు రైతు పంట రుణాలా కాదా అవి?